ఉంది. కంగ్రాట్స్ అక్క. కంగ్రాట్స్ అక్క. నువ్వు తల్లివి కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. డ్రాపా. అరే పెద్దడా, కుసుమా, నేను తల్లిని కాబోతున్నాను. మనం అమ్మ నాన్నలు కాబోతున్నాం. నా కడుపులో మన బుజ్జి బేబీ ఉందంట బా. బా, ఇది మన జీవితాల్లో గొప్ప అదృష్టం, ఆనందం. మరి నువ్వేం మాట్లాడట్లేదేంటి బా? ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు నాకు. అదేంటి బా అలా అంటున్నావు? ఒకవైపు నేను నాన్నను కాబోతున్నానని ఆనందం, మరోవైపు నీ మోసాలతో మా నాన్నని మోసం చేశా. ఈ గుండెకి ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. బా, ఇంకా నన్ను ద్వేషిస్తూనే ఉంటావా? ఇప్పటికి కూడా నాకు శిక్షలేస్తావా? అల్లుడు గారు, దాని టెన్షన్ అడితే తల్లితో పాటు కడుపులో బిడ్డకు కూడా ప్రమాదం అని డాక్టర్ అమ్మగారు చెప్పారు. మేము చేసింది తప్పే. అందుకు అందుకు మీ కాళ్ళు అట్టుకుంటాం. క్షమించండి అల్లుడు గారు. అల్లుడు గారు, మేం చేసిన తప్పులకి మా అమ్మడికి శిక్ష చేయకండి బాబు. ఇది మన కుటుంబానికి ఒక పెద్ద పండగ లాంటి సంతోషం రా. తప్పు ఒప్పు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేరా. బావా, మళ్ళీ అక్కకి బుద్ధి రావాలని, తను మరోసారి తప్పు చేయాలంటేనే భయపడే పరిస్థితి రావాలని మేమిలా చేశాం. అంతే తప్ప మళ్ళీ అక్కని నిన్ను దూరం చేయాలని కానీ, తనను మన ఇంట్లో నుంచి దూరం చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. అరే పెద్దడా. అవును బావా, వల్లి అక్కతో పాటు మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాల్సిన టైం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే వల్లి అక్కని ఇంటికి తీసుకెళ్ళిపోదాం బావా. అవును బావా, వల్లి అక్కని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్దాం. అరే పెద్దడా, ఇంకేం ఆలోచించకు. మనం ఇప్పుడు వదిని ఇంటికి తీసుకెళ్తున్నాం అంతే, ఓకేనా? వీళ్ళు ఎంత ఏడ్చినా సరే, వీళ్ళు నాన్నను మోసం చేశారనే బాధ నా మనసులో నుంచి పోవట్లేదు. అందుకే వీళ్ళ మోసాల గురించి, పాపాల గురించి వెంటనే నాన్నకు చెప్తాను. బావా, ఇప్పుడు మావయ్య గారికి చెప్తే అనవసరంగా బాధపడతారు. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఇలా బాధ కలిగించే విషయం చెప్పడం కరెక్టా? మీరే చెప్పండి. లేదు, వీళ్ళ గురించి నాన్నకు చెప్పి తీరుతాను. అప్పుడు నాన్న ఏం చేయమంటే అదే చేస్తాను. ఈ విషయంలో నాన్న నిర్ణయమే నా నిర్ణయం. అరే అల్లుడు గారు, నానా, నానా, నానా. అరే పెద్దడా, ఇక్కడ
ఇక్కడ రానరా. నాన్న మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వురా. అరే తిరుపతి, వస్తున్నా బావా. ఇలా రా. ఏంటి బావా? రేయ్, వెంటనే టపాసులు తెప్పించరా. ఆ, మన ఇంటి ముందే కాదు, మొత్తం వీధంతా టపాసులు మొత్తం అలాగే మారిపోవాలి. బావా. నాన్న నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అరే తిరుపతి, ఏంటి బావా? చెప్పడం మర్చిపోయాను. ఆ టెంట్ అతనికి ఫోన్ చేసి రమ్మను. ఆ. ఇల్లంతా ఫుల్ డెకరేట్ చేసేయాలి. ఆ. కోటప్పకొండ ప్రభలాగా ఇల్లంతా వెలిగిపోవాలి. అలాగే బావా. నాన్న ఒకసారి నేను చెప్పేది వింటారా? వల్లి గురించి మీకు చెప్పాలి. ఇలా రా. రే రేయ్, ఉండ్రా. ఏం చూస్తున్నావు? చెప్పిన పని నాన్న. చేయను. వల్లి గురించి మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి. అసలు వల్లి రేయ్, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసురా. వల్లి గురించి నువ్వు నాకు ఏం చెప్పాలని ఆగమేఘాల మీద ఇంటికొచ్చావో నాకు తెలుసురా. వల్లి మీరు నన్ను తాతం చేస్తున్నారా? ఈ ఇంట్లో త్వరలో పసిపిల్లల నవ్వులు వినిపించబోతున్నాయి. నా ఆనందాన్ని మాటలో చెప్పలేనురా. దించరా. కంగ్రాట్స్ రా. అన్నయ్య తండ్రివి కాబోతున్నందుకు కంగ్రాచులేషన్స్ అన్నయ్య. నువ్వు నాన్న అని పిలిపించుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కాకపోతే నాకు పెళ్లి కాకుండానే తాత అని పిలిస్తే నేను ముసలాండి అయిపోయానని నాకు పెళ్లి అవ్వదేమురా. అందుకని నీకు పెట్టబోయే పిల్లల్ని నన్ను హాయ్ తిరు హాయ్ బ్రో అని పిలవమని చెప్పు, ఓకేనా? మామ నువ్వు కాస్త ఉండు. నాన్న వల్లి గురించి మీతో కాస్త మాట్లాడాలి. రేయ్, తర్వాత మాట్లాడుకోవచ్చు గాని అసలు ఇంతకీ నా పెద్ద కూడా లేదురా. నాన్న అసలు విషయం ఏంటంటే చెప్పొద్దురా. బావా అరే ఏంట్రా నువ్వు? కోడలేది అంటే సమాధానం చెప్పకుండా అది ఇది అని మాట్లాడతావేంటి? అయినా వల్లిని ఇంటికి తీసుకురాకుండా మీరందరూ ఎందుకు వచ్చారు? నా పెద్ద కోడలు నాకు ఫోన్ చేసి నెల తప్పిన విషయం చెప్పగానే తన ఇంటికి తీసుకురావడానికి నేనే బయలుదేరాను. రేయ్, సమాధానం చెప్పరేంట్రా? కోడల్ని తీసుకురాకుండా ఎందుకు వచ్చారు? సరే పెద్దరా, వెళ్ళి వల్లిని తీసుకొద్దాం పదండి. నాన్న వల్లిని ఇంటికి తీసుకురావాలా లేదా అనేది ప్రస్తుతం మీ నిర్ణయం మీదే ఆధారపడింది. ఏమంటున్నావురా నువ్వు? అవును నాన్న, అసలేం జరిగిందంటే అన్నయ్య బావా 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 మీరు కాస్త మాట్లాడకుండా ఉంటారా? అది నాన్న. కాదు బావా. మీరున్నారమ్మా. అరే నూనరా, చెప్పరా. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కడుపుతో ఉన్న కోడల్ని ఇంటికి తీసుకురారా అంటే వద్దని ఎందుకంటున్నావురా నువ్వు? ఆ? ఎందుకంటే వల్లిని బావా అది- నేను చెప్తాను. అమ్మా ఉజ్జమ్మా, అమ్మా అక్క వల్లి కడుపుతో ఉన్న వల్లిని ఇంటికి తీసుకొద్దామని మీరంటుంటే పెద్దోడు ఎందుకు వద్దనంటున్నాడో నేను చెప్తాను. నెల తప్పి పుట్టింట్లో ఉన్న కోడల్ని పసుపు కుంకాలు ఇచ్చి అత్తగారు తీసుకురావాలి. అందుకే అమ్మ లేకుండా వల్లిని తీసుకురావద్దని పెద్దోడు మీకు చెప్పబోతున్నాడు. అవునా? ఎరా అంతేనా? కాదండి, వల్లి వాళ్ళమ్మతో కలిసి మన కుటుంబానికి ఎసరు పెట్టడానికి చాలా కుట్రలు చేసింది. అందుకే వల్లి మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని పెద్దోడు తెగేసి తేల్చి చెప్పబోతున్నాడు. ఉజ్జమ్మా, మరి లేకపోతే ఏంటండి,
నేను చెప్పిన తర్వాత కూడా అంతేనా అని అడగడం ఏమిటో. హప్, నర్మదా, వల్లికి దిష్టి తీయాలి. వెళ్ళి హారతి తీసుకురామ్మా. అది కాదమ్మా. శ్రీరామ 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 అంటే అన్నానంటావు గాని నేను దగ్గరుండి కోడల్ని తీసుకొచ్చాను కదరా, మరి ఇంకా మాటలేంటి? కడుపుతో ఉన్న ఆడపిల్లని ఎక్కువసేపు బయట నిలబెట్టకూడదు. ఇక మాట్లాపండి. అది కాదు బుజ్జమ్మా, అసలు నువ్వు మీ పెద్దమ్మ వాళ్ళ ఊరి నుంచి వస్తున్నట్టుగా ఒక మాట కూడా చెప్పలేదు. పైగా కోడలు నెల తప్పిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మరి నీకెప్పుడు తెలిసింది? నువ్వు ఇలా కోడలు ఇంటికి కూడా తీసుకొచ్చేసావు? మా నెట్వర్క్ మాకుంటుందండి. మీ ప్రశ్నలన్నింటికీ తర్వాత తీరిగ్గా సమాధానాలు చెప్తాను. ముందు కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్దాం. పదండి పదండి, రామ్మా. ఓ గవర్నమెంట్ కోడలు, బొట్టు కాటుక పెట్టి స్పెషల్గా చెప్పాలా ఏంటి? ప్రేమ నువ్వు కలిసి దిష్టి తీయండి వల్లికి. లోపలికి రండి. ఆ, ఓ వాలు జడా సొరకత్తి జడా తెగిపోద్ది మెడా. ఓ వాలు జడా సొరకత్తి జడా తెగిపోద్ది మెడా. అది నీ కూతురు అత్తారింట్లో ఎట్ట అడుగు పెట్టిద్దో చూస్తానని అడుగు పెట్టనేకుండా నీ కూతుర్ని ఆపకపోతే, అడ్డుకోకపోతే నా పేరు సేమటపాకాయే కాదని ఒకరు, నా పేరు పొట్టి మిరపకాయే కాదని ఇంకొకరు. ఎగిరెగిరి ఏటి ఎగిరెగిరి ఛాలెంజింగ్ చేసేశారు. మరి ఆఖరికి చివరాఖరికి ఏమైందంట? ఎవరైతే బస్తీ మీద సవాలన్నారో వాళ్లే నా కూతురికి హారతిచ్చి మరి ఆహ్వానం పలికారు. అందుకని ఈ సందర్భంగా తెచ్చుకోవాల్సిన బుద్ధి, తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కుందేలు పిల్ల కొండని ఢీ కొడితే నామరూపాలు లేకుండా మొఖం పచ్చడైపోద్ది. ఏయ్ నిన్ను ప్రేమ ఆగు. చాలా ఎక్కువ చేస్తుందక్క. గుడ్లు పికి చేతులు పెడతాను ఉండక్క. ప్రేమ వదిలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పెళ్ళి పులితో నిన్ను వదిలేశాను పో అని క్షమాబెచ్చ పెట్టిందంట. కొంతమంది బిల్డప్ కూడా అట్టాగే ఉంది. మరి చివరాఖరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, కళ్ళున్నాయి కదా అని ఉరిమి చూడ్డాలు, చెయ్యుంది కదా అని సిటికేసేడాలు, నోరుంది కదా అని ఎట్టా పడితే అట్టా మాట్లాడాలి చేస్తే ఏవి పని చేయకుండా చేసేస్తానన్నమాట. దౌర్భాగ్యం వస్తాయి. ఓ ఎక్కువగా తిప్పే మాక కట్ అయిపోగలదు. జడ ఏటి కటింగ్ చేసేది కొత్తిమీర కట్ట. భాగ్యం, వాళ్ళు ముగ్గురున్నారు. టైం బ్యాడ్ అయినప్పుడు ఇడ్లీ వెళ్ళి గారికి తగిలినా, గారి వచ్చి ఇడ్లీకి తగిలినా డ్యామేజింగ్ అన్నది ఇడ్లీకే. మనం వెళ్ళిపోదాం పదా. అమ్మాయిలు, చిన్నారెడ్డి గారు వెళ్ళొస్తామండి. మా ఇంటికి కాదు. భాగ్యం, కమాన్ బేబీ కమాన్. స్టాప్ బేబీ. ఈ ఇంట్లోకి రీఎంట్రీ గుర్తుండిపోయేలా జంపింగ్ చేద్దాం. ఆ, హే! అబ్బా! అబ్బా! ఏమైంది? కోసాలు కదిలిపోయాయండి ఆవిడ గారండి. అందుకే బండికి బోల్ట్ లూజింగ్స్ అయినప్పుడు కొన్ని సాహసాలు చేయకూడదని. పదండి. ఇంత జరిగినా సరే ఆవిడకున్న పొగరు తగ్గలే చూసావా? నోటికొచ్చినట్టు వాగుతుంటే నన్నెందుకు ఆపావు? గూబ పగలగొట్టి నోరు ముయించేదాని కదా. ఆవిడతో గొడవ పడ్డం ఒకవేళ మావయ్య గారు చూస్తే వల్లి గురించి మొత్తం విషయాలు చెప్పాల్సి వస్తుంది. దానివల్ల కడుపుతో ఉన్న వల్లి అక్క బాధపడాల్సి వస్తుంది.
వాళ్ళమ్మ చేసిన తప్పుకి వల్లి అక్కకి శిక్ష వేయడం ఎందుకు చెప్పు? అది కాదక్క. వల్లి అక్క అంటే గుర్తొచ్చింది. కరెక్ట్గా అదే టైంకి అత్త ఎలా వచ్చిందో, వల్లి అక్క ప్రెగ్నెంట్ అనే విషయం అత్తకి ఎలా తెలిసిందో, అత్త వల్లి అక్కని ఇంటికి ఎలా తీసుకొచ్చిందో ఏం అర్థం కావట్లేదక్క. అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఉమ్, ఆ? ఏంటి మీరిద్దరు నవ్వుకుంటున్నారు? అమ్మ ఈరోజు వస్తుందని నాకు ముందే తెలుసు. ఆ? హ్మ్. కానీ అమ్మ వల్లి వదిన్ని తీసుకురావడం వెనక క్రెడిట్ అంతా నర్మద వదిందే. హలో, అత్తయ్య ఎక్కడున్నారు? కార్లో ఉన్నానే. చా, అవునా? నేను ఇంకా ఫ్లైట్లో ఉన్నారనుకున్నానులే. నేను అడుగుతుంది మీరింటికి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందని. అంటే అన్నానంటావు గాని ఈ అత్తని బాగా మిస్ అవుతున్నట్టున్నావుగా. ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నట్టున్నావుగా. 10 మినిట్సే. హారత్తో రెడీగా ఉండు, ఓకేనా? అంత సీన్ లేదులే కానీ మీరు మన ఇంటికి కాదు, మీరు మీ పెద్ద కొడలు పుట్టింటికి వెళ్ళాలి. అక్కడికెందుకే? మీ పెద్ద కొడలు తల్లవ్వబోతోంది. ఆ? శ్రీరామా శ్రీరామా, ఏ నువ్వు చెప్పేది నిజమా? అవును, అలాంటిది. మీకు ఒక విషయం తెలియాలి. ఏంటది? చందు వాళ్ళ భార్య అత్తమ్మ మీ భయ్యాకి యాక్షన్ చేయమని చెప్పింది. బోలా తను నెల తప్పింది. వీళ్ళ గురించి నాన్నకు చెప్పి తీరుతాను. అవునా? ఇంత చేశారా వాళ్ళు? వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. సరే అత్తయ్య. హాని చేసిన వాళ్ళని కూడా నువ్వు క్షమించేస్తావు. వాళ్ళు బాగుండాలని కోరుకుంటావు. నువ్వు సూపర్ అక్క. ఇది మన కుటుంబం ప్రేమ. తను ఇంటి కోడలు. ఎవరి వల్ల సమస్య వచ్చినా ఈ కుటుంబమే డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దాలే తప్ప శిక్షించకూడదు. ఆ కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టేసుకోకూడదు.